శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో మృగశిర నక్షత్రము 1-2 పాదముల వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనసు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు రోజొక మారు మీ మనస్సుతో పూర్తిగా ఇది వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం కూడా మీకు పెరుగుతుంది. మీరు మృగశిర నక్షత్రము 1-2 పాదాల్లో పుట్టినవారైతే, 1 మీ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ కుజగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన కుజుని తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం సోమో వీర సోమో రాజా సుధప్రదాయ ధీమహి తన్నో మృగశీర్ష ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ కానీ కుజునకు నమస్కరించాలి. అప్పుడు కుజుడు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక రెండవది, మృగశిర నక్షత్రము 1-2 పాదాల వారికి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుని తేజస్సు మీకు పెరగాలి. ఈ శుక్రుని తేజస్సు మీకు పెరగాలంటే ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా మీ మనసుతో వింటూ శుక్రునకు నమస్కరించాలి. అప్పుడు శుక్రుడు మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిచేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక మూడవది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ కుజ దశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు కూడా మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి మీ పుట్టిన తేదీని బట్టి ఇవ్వబడిన మీ మానసిక నిత్య సంకల్పమును దీనితో పాటు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహము కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజను బుక్కును మృగశిర నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 9 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతవి. మీకు ఈ బుక్ కావాల్సిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతవి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు మీ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. నన్ను దలచిన ఎడల నా దర్శనం బిస్తూ సత్యంబు నా మాట నమ్మండయా. మాయ శక్తులు చేయు
ప్రళయంబులెన్నైనా మిమ్మంట బోవాని తెలియండయా. ఈ వేదవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనను కూడా మాతాపితృ సేవా పారాయణులై సర్వ మానవ శ్రేయోభిలాషులై సమాజంలో మంచి మార్పు రావాలని కోరేవారు, నేను చూపిన జ్ఞాన మార్గములో నడిచేవారు, ఎవరిని వారు మంచి మార్గములోనికి సంస్కరించుకునేవారు, నా కాలజ్ఞానము ఆత్మజ్ఞానము చదివేవారు, వినేవారు, వినిపించేవారు, ప్రచారము చేసేవారు, నా యందు విశ్వాసముంచి నన్ను తలచి వేడుకున్నట్లయితే నా దర్శనమిస్తాను, రక్షణ కల్పిస్తాను, రక్షిస్తాను. ఇది నిజం. మీకు అండగాయుండి ఈ కలియుగంలో కలిమాయాశక్తులు చేసే ఎన్ని జిమ్మిక్కులైనా, ఎన్ని కష్ట నష్టాలైనా, ప్రకృతి విరుద్ధమైన వికృతి చేష్టలు ఎన్నైనా మీ దరి చేరకుండా చేస్తాను. ప్రకృతి ప్రళయాలు ఎన్ని జరిగినా మిమ్ములను ఏమాత్రము అంటకుండా చేస్తాను. అర్షడ్వర్గాలతో అష్టమదాలతో ప్రాప్తించిన దృష్టి దోషాలన్నిటిని మీకు అంటకుండా చేస్తాను అన్నారు. అందుచే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు నన్ను తలచిన ఎడల నా దర్శనం బిస్తూ సత్యంబు నా మాట నమ్మండయా. మాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైనా మిమ్మంట బోవాని తెలియండయా అన్నారు. నన్ను నమ్మినట్లు నటిస్తూ నమ్మకుండా ఉండేవారు దుమ్ము పాలవుతారన్నారు. ఎవరైతే స్వాముల వారిని ఆశ్రయిస్తారో వారికి దేనికి కొదవరానియరు. ఎవరు ఏ రేంజ్లో ఉన్నారో ఆ రేంజ్లోని వారికంటే డబ్బులో గాని అన్ని విధాల మెరుగే ఉంచుతారు. జ్ఞానంలో అయితే తోటి వారికంటే ఉన్నత స్థితిలో ఉంచుతారు. జ్ఞానములో వందల అధికారిని, కోటీశ్వరుణ్ణి, మిలియనీర్ని, బిలియనీర్ని చేస్తాడు. ఎంత మందికి పంచిన తరుగని జ్ఞానధనాన్ని ఇస్తారు. రక్షణగా ఉంటారు. జీవితంలో దేనికి ఏ అవసరాలకు కొదవరానియ్యరు. సమయానికి ఏదో విధంగా అన్నీ సమకూరుస్తారు. ఈ విషయము భక్తులకు తెలుసు. భక్తులు కాని వారికి తెలియకపోవచ్చు, కానీ ఇది సత్యము. శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమైనటువంటి కాలజ్ఞాన, ఆత్మజ్ఞాన, బ్రహ్మజ్ఞాన, లౌకిక జ్ఞాన, పారమార్థిక జ్ఞాన బోధలతో కూడినటువంటి సాంద్ర సింధు వేదమైనటువంటి ముక్తి మార్గము, భక్తి మార్గము అను గ్రంథాన్ని చదివిన వారిని, ప్రింట్ చేయించి పంచిన వారిని, ఇంటి యందు జాగ్రత్తగా భద్రపరుచుకున్న వారిని మరియు వారి కుటుంబ సభ్యులను కూడా రక్షిస్తున్నారు. మీరు కూడా రక్షణ పొందడానికి ప్రయత్నించండి. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.